వచ్చాను అదే ఏం లేదు. వెళ్ళిపోనా వెళ్ళిపోనా దాన్ని పెట్టి పెడితే అట్లా అట్లా పడతాయి. అదిగో 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 అది అట్లా తిరగాలి డబ్బా వద్దే ఒక డబ్బా తిరుగు పెద్ద అదిగో. హలో మా నమస్తే. ఇవాళ అయితే మనం చేపలు పడుతామని అయితే మన ఇంటి పక్కన ఉన్న చెరువుకి అయితే వచ్చేసినాం. వీడైతే చేపలు అయితే మస్తు పొట్టు పడుతున్నాయని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అందుకని మనం అయితే పొద్దున్న లేగానే డబ్బాలు గిబ్బాలు అన్ని చెత్తగిత్తులు అయితే చదువుకొని అయితే ఈ లొకేషన్కి అయితే వచ్చేసి ఈ మధ్య మాకైతే చేపలు పడతలేము మామ. అట్లా అని చెప్పి వాళ్ళు ఏం చేసినామంటే 2 లిమ్మకాయలు అయితే తిప్పుకొని అయితే వచ్చినాం మామ. ఇవాళ ఏడికైతే ఆడికి మొత్తం చేపలు అంటే చేపలు తీయాలా, ఇంటికాడికి వెళ్ళి అయితే చేపల పులుసు అయితే పెట్టుకోవాలని అయితే ఫిక్స్ ఉండి అయితే వచ్చి మా దోస్తుగాడు అంటాడు మామ, ఇవాళ కానీ గట్టిగా చేపలు పడితే మాత్రం మళ్ళీ ఒక వారం వరకు అయితే చేపలకే జోలికే పోను మావా అంటాడు. కానీ మళ్ళీ ఆడు రేపు పొద్దున్నే చేపలకి పోతానే ఉంటాడు మావా. బుద్ధి అంటే బుద్ధి మావా, వాడిదే కాదు మావా చేపలు పట్టే ప్రతి ఒక్కడు వాడిది కూడా బుద్ధి అదే మావా. అది వీడియో తీసేటే దొరికింది గాయ. ఉందా చిన్న పాంప్లెట్ గుంజింది మా డబ్బాను అట్లా పట్టిండు. మా ఒకటి గుర్తుపెట్టుకోమా, మన వీడియోలో ఎప్పుడైతే చిన్న చేప ఫస్ట్ పడ్డదంటే మాత్రం పాంప్లెట్ పడ్డదంటే చాలా అదృష్టం తీసుకొని వచ్చేస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకైతే బుచ్చ కొడుతుంది మా. మీరు చూడండి మా ఇప్పుడు అదే అట్లా తిరగాలి డబ్బా వద్దే కొట్టుకోకండి. రైట్ జాగ్రత్త అన్న. ఇట్లా మనం మాట్లాడుకుంటుంటేనే చూసిరుగా డబ్బా ఎట్లాగా తిరిగిందో. దారం అయిపోయింది డబ్బాకి. సైజా అన్న సైజా ఇంకో మేము ఇంత లోతులకి అయితే వచ్చేసాం. నేను చేప అయితే అదే అదే రైట్ రైట్ చూసుకో అన్న. ఇంకా ఇంకొంచెం లేపాలా. రైట్ అక్కడ డీప్ ఉంది అన్నా. షెఫియాన్ అక్కడ డీప్ ఉంది. ఇటు వచ్చి ఇల్లు కట్టు. ఇస్తుందా మంచి ఫైట్? కదా ఫైట్ ఇస్తుందా లేదా? మరి చూద్దాం ఏందో చేప అయితే. పెద్ద చేప పడ్డది మాకు గైస్. మెల్లగా ఆడిపోయానా మంచిగా నీళ్ళు తాపి. డీళ్ళ నుంచి అన్న, డీళ్ళ నుంచి ఒడ్డుకు వచ్చేస్తా అన్న. ఇళ్ళకి ఒడ్డుకు వచ్చేస్తా. బొచ్చా గాయస్, బొచ్చా పడ్డది గాయస్. బొచ్చా మంచి సైజ్ బొచ్చా పడ్డది. వచ్చానా అది ఏంది బొచ్చా. వెళ్ళిపోనా తీసుకో బయట తీసుకో. గుర్తుంది కాదు అన్న. జాగ్రత్తగా తాపెట్టేసుకున్నాను. ఇటు ఉండాలి కదా స్పాట్. వేసి ఎంత 5 నిమిషాలు కూడా కాదు కదా ఈ సైజ్ వాటి.
ఇక్కడ కాదా చూపిస్తుంది. బయట ఏంటిది? మలేషియా బయట, మలేషియా బయట, మలేషియా బయట. ఈ సీక్రెట్ బయట మలేషియానే చెప్తాడు. చెప్పనా బయటకు వచ్చాం తరాజులో జోకి చెప్తాడు అది. లేలే సబ్స్క్రైబ్ చేస్తేనే చెప్తాడు లేండి. చెప్పారు తిరిగాను కొంచెం తిరిగాను. పాంప్లెట్ తీసే అది చుట్టేసాను. చలో పాంప్లెట్ పడ్డది అంటే ఇప్పుడు ఏదో డబ్బా గట్టి తిరుగుతుంది, రెడీగా ఉండాలి. గాయస్ డబ్బా తిరిగింది. ఉందా సైజా? చిన్నదే ఇది. గుంజిన పెద్ద చేపలు చూసినా ఒకటే, రవ్వ చూసినా ఒకటే. నీట్ గా షికారు చేస్తే నీ అమ్మ ఎర్ర చందనం చేప అంటే ఎర్ర చందనం. దాని తల్లి అది అనుకున్నా పోకపోయేది. అది ఎంత తినిపా ఉంటుందా? లాల్ 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 బేబీ ఆడే డబ్బా తిరుగుతుంది అమ్మలకి. ఇటురా కొంచెం ఇటు జరుగును. ఏంటిది అది? రాపిల్లమా? దానికి ఆల్రెడీ పడ్డదన్న, పడ్డది. రైట్ వచ్చింది ఉంది. అది పడ్డది ఎప్పుడో పడ్డది పాంప్లెట్. ఈ జుట్టు అన్న అన్న ఈ జుట్టు అంత టేస్ట్ చూసుకోండి. ఏ డబ్బా తిరిగింది? ఇదేనా? చూడు పాంప్లెట్ కూడా ఉంటుంది అంటే. ఉందా? లేదా? లేదు తిరుగుతాను చూడు. రవ్వు పడ్డది, రవ్వు రవ్వు. తిరుగుతుంది అది, తిరుగుతుంది. తీసే తిరుగుతుంది అది. పెద్దది అది కూడా. ఓ జల్దిపో అయిపోతుంది.
చూడు అన్న చూడు శేఖరన్న అది వదిలేసి వచ్చేసాడు. మెల్ల మెల్ల తొందరగా వచ్చేసి దగ్గర పోయి తీయనా, అది రాదట. అన్న చాప పెట్టుకోదు మెల్లగా పోరా అది. నీకేం పట్టదు అన్న? ఇగో మాకు ఒకటి ఆడ ఇంక అది కూడా ఒక డబ్బా, 2 డబ్బాలు పడ్డాయి. ఇంకా తిరుగుతున్నాయి చూడాలా. వాళ్ళకి రవ్వ పడ్డది కాసి. దీనికి ఇంక వెళ్ళిన చెట్లలో అవుతుంది ఆడతా. మెల్ల మెల్ల మొత్తం చుట్టేస్తుంది. పట్టుకోరాదు లేదు. అది పోదు ఇంకా. అది ఓ డబ్బా తిరుగుతుందాడా. డబ్బా తిరుగుతుంది. అన్నయ్య ఫోన్ తీసుకో. అయ్యో మామూలుగా లేదు మాకు షికార్ అయితే. యోగా ఇన్ని కష్టాలు ఉంటాయి మాకైతే. చాపుతూనే పడదు. అది అట్లా వెళ్ళిపోతుంది. అది దాన్ని పిండి పెడితే అట్లా పడతాయి. పోయింది చాప పోయింది. కిలోన్నర కిలో ఉంటుంది. కిలో తక్కువనే ఉంటుంది. మస్తు తిరుగుతున్నాడు. జల్లిదా అయిదా ఎవరైనా ఒక 2 డబ్బా చుట్టాలా. మెల్లగా డబ్బా పోతుంది. నువ్వు అది కొంచెం పెద్ద చేప ఇట్లా పడ్డది. రాలే బిగ్ రవ్వు. వి జస్ట్ గాట్ రవ్వు. 2 కాయనే అన్న ఒకటేనా? అక్కడ కూడా ఒక పైల్వాన్ వచ్చింది, ఇక్కడ కూడా ఒక పైల్వాన్ వచ్చింది. మళ్ళీ మన అన్న తీస్తే అది మిస్ అవ్వదు. ఇట్లా తిరుగు అన్న బ్రో, ఇట్లా తిరుగు. ఎట్లయినా వస్తాను. ఇదంతా అయితే వెయిట్ చేసాం, ఎంత ఉందో చూసాం. చేపలు ఇగో జీరో ఉన్నది అయితే. $12 అయితే ఉన్నది. సో 12 kgs అనుకోండి. ఇంకా 12 kgs అయితే పట్టదు. ఇలా సిగరెట్ బయట ఉన్నది గాయస్. బయట మాత్రం నేను ఒక 2 వీడియోస్ తోట అయితే ఎత్తా. ఎందుకంటే ఇది కొంచెం చాలా సిగరెట్ బయట అయితే అన్ని రవ్వలు బొచ్చలు అయితే పడతాయి, గట్టిగా పడతాయి. చాలా అంటే చాలా షికార్ అయింది. చూసిరుగా సైజ్ ఎట్లుందో.
స్పాట్ కావాలంటే మాత్రం నా యూట్యూబ్లో వీడియో వస్తుంది, అందులో అయితే స్పాట్ రివీల్ చేస్తా. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మస్తు అంటే మస్తు షికార్ అయింది. మాకైతే 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వలేదు కూర్చొని. చూసిరుగా సైజ్ అయితే ఎట్లుందో, జబర్దస్త్ సైజులు ఉన్నాయి, మొత్తం అన్ని రవ్వులే బుచ్చలే. కానీ 4 అంటే 4 ఫీడర్స్ తోటి ఆడినాం మనం. జస్ట్ ఎన్ని 4 5 ఫీడర్లు, కానీ అందులో 4 ఫీడర్లతో ఆడినాం మొత్తము. మళ్ళీ మన ఛానల్కి కొత్త విజిట్ అయినా మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఛానల్కి కొంచెం సపోర్ట్ కూడా చేయండి. కొత్త ఓపెన్ చేసిన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.